హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఇవాళ మనం అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా 4 అరటికాయలను వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అరటికాయలని పీల్ చేసుకోవాలి. పీల్ చేసే ముందు కొంచెం ఆయిల్ని తీసుకొని ఫస్ట్ మనం ఏదైతే కత్తితో అరటికాయలను కట్ చేయాలో ఆ కత్తికి రాయండి. ఇలా చేతికి కూడా ఆయిల్ని బాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే అరటికాయలు కట్ చేసేటప్పుడు జిగురుగా ఉంటుంది. ఆ జిగురు అంటకుండా అరటికాయలు నల్ల కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం పొట్టంతా క్లీన్ చేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అరటికాయలని మొత్తం పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకోవాలి. డైరెక్ట్గా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటే నల్లగా పడిపోతాయి. అందుకే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకొని అందులో ఈ అరటికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పును వేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. లైట్గా ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. బ్రౌన్ ఎందుకు కానివ్వద్దంటే మనం అరటికాయలు వేసి ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఆనియన్స్ బ్లాక్ అయిపోతాయి. అందుకని ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసేసుకోవాలి. చూసారా, వాటర్లో వేయడం వల్ల అరటికాయ ముక్కలు బ్లాక్ అవ్వలేదు. లేకపోతే అరటికాయల ముక్కలన్నీ నల్ల పడిపోతాయి. ఖచ్చితంగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులోనే అరటికాయలను కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ అరటికాయని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ ఉప్పును వేసాను. మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే అరటికాయ ముక్కలు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత అసలే పెట్టకండి. మూత పెడితే ఏంటంటే ముద్ద కూరలాగా అయిపోతుంది. ఇలా మీరు ఓపెన్గా ఫ్రై చేస్తే ఇలా పొడి పొడిగా ఫ్రై అవుతుంది. అరటికాయ ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. చూడండి, ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం పొడిని వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. మీ టేస్ట్ని బట్టి మీరు ఇందులో కారం పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ని ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలే చేయొద్దు. చూసారా, ప్యాన్కి అతికినట్టు అయింది. ఈ టైంలో ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ వేసి కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలాలు ఏవైతున్నాయో అవన్నీ ప్రాపర్గా ముక్కలన్నిటికీ పడతాయి. తర్వాత కింద అతికింది కూడా వెళ్ళిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొత్తిమీరని నేను కత్తితో కట్ చేయలేదండి, చేయితోనే చించి వేశాను. ఇలా వేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వేసి ట్రై చేయండి. దీనంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ అరటికాయ ఫ్రై సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.